జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని బతుకపల్లి గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మండల ప్రజా ప్రతినిధులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. So that shows a dedication towards the people of ఎవరైతే తనని ఓటేసి గెలిపించారు. అదే విధంగా మీ అందరిపైన ప్రేమతో, అదే విధంగా ఒక బాధ్యత గల సర్పంచ్గా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎప్పుడు కూడా తను బ్యాక్ స్టెప్ వేయలేదు. అది మాత్రం నేను తప్పనిసరిగా చెప్పగలను. ఎందుకంటే ఎంతమంది మేము చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసేటప్పుడు కూడా తను కంపల్సరీగా అటెండ్ అయ్యి అప్డేట్. ఒకసారి అయితే రాత్రి అయితే 8:30 అవుతుంది సార్, షీ వాస్ వెయిటింగ్. అయితే నేను చెప్పాను, ఎందుకు సర్పంచ్ గారు ఫోన్లో చెప్పేస్తే అయిపోయేది కదా, లేదు మీరు పర్సనల్గా కూర్చొని మా ఇష్యూస్ చెప్పాలి అనేది, అంటే ఎల్లప్పుడూ వాళ్ళ స్పీచ్లో కూడా చెప్పడం జరిగింది. సర్పంచ్గా నా బాధ్యత అనేది. చాలామంది పవర్ రాగానే సర్పంచ్గా సరే ఏదో గడిపేస్తారు 5 years. అలా కాకుండా నా ప్రజల కోసం నేను చేయాలి అనేది ఈవెన్ తనే చెప్పారు. ఇంటికి కూడా అన్నంకి కూడా వెళ్ళకుండా ఎక్కడ ఆ డెవలప్మెంట్ వర్క్ జరుగుతుంటే అక్కడే ఫస్ట్ ప్రయారిటీ నా ప్రజలు, తర్వాతే నా ఫ్యామిలీ అనేది ఒక చక్కని మాట అన్నారు. దట్ ఈస్ ద టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ అప్రిషియబుల్. వాళ్ళ టీం అందరికీ, ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా వార్డ్ మెంబర్స్ అందరి కృషి వల్లే, అదేవిధంగా అధికారుల సహకారంతోనే ఈరోజు షార్టెస్ట్ పీరియడ్లో వాళ్ళు ఆ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. మీరు చెప్పినట్టు చాలా రిక్వైర్మెంట్స్ కూడా గ్రామాల్లో ఉన్నాయనేది కూడా వివరించడం జరిగింది. సో తప్పనిసరిగా గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్సీ గారి సహాయంతో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయని కోరుకుంటున్నాం. రిక్వైర్డ్ బడ్జెట్ కూడా రానున్న సమయంలో రిలీజ్ అవుతుంది. అదేవిధంగా గౌరవ సీఎం గారు కలెక్టర్స్తో, ఎస్పీస్తో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, 24వ తారీఖు ఒకటే ఒక లక్ష్యం. గవర్నమెంట్ హ్యాస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. మా లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి డెవలప్మెంట్ కానివ్వండి, రానున్న సమయంలో ఏదైతే వివిధ స్కీమ్లు 6 గ్యారంటీల కింద వివిధ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి అందించాలనే దిశలో మీరు అందరూ పనిచేయాలి అనేది వాళ్ళు సూచించడం జరిగింది. దాని మేరకే దానికి ప్రపోజల్గానే మీ అందరికీ తెలుసు 9వ తారీఖు మన మహాలక్ష్మి కార్యక్రమం కింద మహిళా మూర్తులందరికీ కూడా ఫ్రీ బస్ సదుపాయం చేయించడం జరిగింది. చాలా మంది